ఫైనలైజేషన్ సిరీస్ లో ప్రాఫిట్ లాస్ అకౌంట్ కి సంబంధించి 19th పాయింట్ అండి. చాలా మంది బిజినెస్ ఆర్గనైజేషన్స్ లో ఎడిషనల్ గా కొన్ని ఇన్కమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కమిషన్ అనుకోండి. సపోజ్ సప్లయరే మీకు రెగ్యులర్ గా ఇచ్చే బిజినెస్ డిస్కౌంట్స్ కాకుండా ఎడిషనల్ గా ఒక కమిషన్ ఇచ్చారు అనుకోండి, దాని మీద కూడా మీరు జిఎస్టీ పే చేయాలి. అదొకసారి చెక్ చేసుకోండి. అలాగే బ్రోకరేజ్ కానీ లేదంటే ట్రాన్స్పోర్టేషన్, మీరు జనరల్గా మీ కస్టమర్కి సేల్ చేస్తున్నప్పుడే ట్రాన్స్పోర్టేషన్ మీరు పే చేశారు అనుకోండి, అక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ట్రాన్స్పోర్టేషన్ మీరు పే చేస్తారు, ఆ అమౌంట్ కస్టమర్ నుంచి మీరు తీసుకున్నప్పుడే ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా మీరు జిఎస్టీ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎడిషనల్ ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మీరు జిఎస్టీ అనేది మీరు కలెక్ట్ చేసుకోవాలి. అవి మీరు జిఎస్టీఆర్ 1లో చూపించాలి. ఆపోజిట్ పార్టీకి అవి ఐఎంఎస్ లకు కూడా వెళ్ళాలి. కన్సల్టెన్సీ ఛార్జెస్ అని, ప్రొఫెషనల్ ఛార్జెస్ అని, రెగ్యులర్ బిజినెస్ లో మీకు వచ్చే ఇన్కమ్ కాకుండా ఎడిషనల్ గా మీకు ఏ ఇన్కమ్ వచ్చినా సరే దాని మీద కూడా మీరు జిఎస్టీ పే చేయాలి. అండ్ ఇంకేదైనా ఏఎంసీ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏమైనా తీసుకున్నారనుకోండి, వాటికి కూడా మీరు జిఎస్టీ కట్టాలి. అది ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో చూపించేటప్పుడు 1-2 సార్లు అవన్నీ వెరిఫై చేసుకుని చూపించండి. థ్యాంక్ యూ.